స్త్రీకి అసలు రూపం ఉండదు, ఏముండదు, కానీ రూపాన్ని కొత్తగా తయారు చేసి పెడతారు. భరతమాత, తెలంగాణ తల్లి అంటే అలాంటి ఒక క్యారెక్టర్ ఉండదు, కనబడదు. నా మాట వింటున్నారా? అయినా సరే వాటికి ఒక రూపాన్ని దిద్దుతారు. వీళ్ళ మనుషులే ఒక రూపాన్ని తయారు చేసి ఆ రూపానికి ఆరాధన పెడతారు. ఆరాధన అంటే ప్రతిసారి దగ్గర అగరబత్తులు, కొబ్బరికాయలు, టెంకాయలు, లేకపోతే అరటిపళ్ళు పెట్టుడు కాదు, పసుపు కాదు, దానిలాగా నడవాలని చేసే ప్రయత్నమే. అదే రీతిగా బాలీవుడ్ కూడా అదే చేశారు. బాలీవుడ్ అనేటువంటిది ఒక వ్యక్తి కాదు, ఇట్స్ జస్ట్ సిస్టమ్ కదా. తెలంగాణ తల్లి అనేది ఒక వ్యక్తి కాదు, ఇట్స్ జస్ట్ ఆరిజిన్, ఒక ఏరియా కదా, ఒక ప్లేస్ అది. అలాంటి వాటిని కూడా విగ్రహాలుగా, దేవతలుగా, దేవుళ్ళుగా మార్చే పద్ధతి మనుషుల మధ్యలో ఉంది. వాళ్ళు ఏం చేశారంటే పీపుల్ ఫాలో హాలీవుడ్ అండ్ టాలీవుడ్. అంటే వారు ఎట్లా అంటే దేనినైతే అనుసరిస్తారో, దేనినైతే అనుకరిస్తారో అది వారికి దేవుడు అయిపోయింది. కరెక్టేనా? ఒకవేళ నువ్వు నీ కాపరు అనుకరించావా, నీ కాపరు నీకు దేవుడు. కరెక్టేనా? నేను చాలా మంది చూస్తా, కాపర్ ఎట్లా బైబిల్ అండర్లైన్ చేసుకుంటున్నావు, విశ్వాస అట్టగా అండర్లైన్ చేసుకుంటాడు. చూడలే ఎప్పుడు మీరు? కాపర్ ఎట్లా ప్రార్థన చేస్తాడు, విశ్వాస అట్టగా ప్రార్థన చేస్తాడు. డిటో డిటో. అది ఇంకో రకంగా చేయకూడదని రూల్ ఉందేమో ఆడ. ఎందుకు ఒక భిన్నమైనటువంటి కోణం కూడా విశ్వాసం యొక్క నిర్మాణాలు, మనుషులు చేసే నిర్మాణం అట్లే ఉంటాయి. అంటే అక్కడ ఒక వ్యక్తి లేకపోయినా ఒక సిస్టమ్ని, ఒక పద్ధతికి కూడా కట్టిన కట్టుబాటుని ఇక్కడ దేవుని యొక్క ప్రవక్త అంటాడు, హాలీవుడ్ అనేటువంటి ఒక వ్యక్తి లేకపోవచ్చు కానీ ఆ సిస్టమ్ను మనుషులు పాటిస్తూ దేవుడికి దూరం జరుగుతున్నారు. కాబట్టి ఈ హాలీవుడే ఇప్పుడు దేవత కూర్చుంది అంటాడు. ద గాడెస్ ఆఫ్ ఫ్యాషన్, ద గాడెస్ ఆఫ్ హాలీవుడ్. కరెక్టేనా? ఇప్పుడు చూడండి, ద గాడెస్ ఆఫ్ సీరియల్స్, ద గాడెస్ ఆఫ్ షార్ట్స్. అర్థం కలే? షార్ట్స్ దేవత, యూట్యూబ్ వీడియోల దేవత, కొన్ని యూట్యూబ్ దేవత. యూట్యూబ్ దేవత కాలు చేతులు ఉండవు కానీ ఎర్ర కూడా తెల్ల చుక్కు ఉంటుంది అలా, ప్లే బటన్ లాగా. ఇస్తాను ఇవన్నీ ఖాళీ సమయాల్లో నీకు సమయాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు ప్రార్థనకి, బైబిల్ ధ్యానానికి, వాక్య ధ్యానానికి పెట్టవలసిన సమయాన్ని యూట్యూబ్ పెట్టావు చూడు, అది నీకు దేవత అయింది రోజున. దట్ బికేమ్ అన్ ఐడల్ టు యూ. అది నిన్ను లాగి 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 మరణ కొరకు కూడా లాగుతాం. యూట్యూబ్ దేవత ఎక్కువైపోయింది ఈరోజు చాలా మంది. అయ్యా మీకు కాకపోవచ్చు, మీరు మంచివారు, బట్ బయట ప్రజలకు మాత్రం అనేకులకు యూట్యూబ్ దేవత, తర్వాత వాట్సాప్ దేవత, ఫేస్బుక్ దేవత కదా, ఇస్తారు ఇన్స్టాగ్రామ్ దేవత, స్నాప్చాట్ దేవత, ఇంకెన్నున్నాయి దేవతలు, ఇంకేం దేవతలు ఉన్నాయి, ఫోటో ఎడిటింగ్ దేవతలు. ఏదైతే నేను దేవుడి నుంచి దూరం చేస్తున్నా నీకు దేవుడు అయిపోతుంది అంటారు. కరెక్టేనా? ఇక్కడ దేవుడి నుంచి దూరం చేస్తూ హాలీవుడ్ ఫ్యాషన్స్ వైపుగా ప్రజలు తిప్పుతా ఉంది. తర్వాత ఇది నిజమండి, ప్రపంచం మరి అటువంటి స్థితికి దానిపైన వచ్చిన చదువు లాంగ్ ఏగో నాట్ టూ లాంగ్ తెలుగు చదువు. చాలా కాలం క్రిందట, చాలా కాలం క్రిందట, చాలా చాలా క్రిందట స్త్రీల యొక్క సుశీలత మరియు వారి యొక్క చక్కటి దుస్తుల అలంకరణ యావత్తును హాలీవుడ్ను దేవత విగ్రహం ముందు తల వంచి దానికి తలవగి ఉన్నది. కరెక్ట్ అండి. ఇప్పుడు కడుతున్నట్టే సీర కట్ట కప్పు లేదు. అన్నమాట విన్నారా? ఇప్పుడు కడుతున్నట్టే సీర కట్ట కప్పు లేదు. నేను చరిత్ర చదివాను కాబట్టి చెప్తున్నా. ఒకప్పుడు రాజుల ముందు మీకు దాని పేరు దేవదాసి వ్యవస్థ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడన్నా విన్నారా? ఇట్లాంటి వెతకండి, కొద్ది యూట్యూబ్లోకి వెళ్ళి దేవదాసి వ్యవస్థ అంటే ఏంటో చూడండి. ఒకప్పుడు పాతకాలంలో యుద్ధాలు బాగా జరిగేవి కదా. యుద్ధాలలో కుటుంబాలకు వాటి వీటి దూరంగా ఉండేసరికి పురుషులు శారీరక సుఖాన్ని పొందుకోవడానికి కొంతమంది స్త్రీలు అక్కడ నియమించబడేవారు. వాళ్ళ పేరు దేవదాసి అని పిలిచేవాళ్ళు. కానీ నిజం చెప్పాలంటే వేశ్యలు, పచ్చి భాషలు చెప్పాలంటే వాళ్ళు మాత్రమే నడుములు కనబడే రీతిగా జడలు అలంకరించుకొని వాటిపైన పూలు పెట్టుకొని అలంకరణ పెట్టుకొని చేసేటువంటి అత్యధికమైనటువంటి అలంకరణ పద్ధతి దేవదాసి వ్యవస్థ నుంచి బయటకు వస్తుంది ఎక్కువ. నా మాట వింటున్నారా? కానీ ఏ రాణిని కూడా
శరీర భాగాలు కనపరచడం అనే విషయం ఏ రాణి చేయదు, ఏ రాణి చూడరు. ఒక నిజమైన రాణి, నా మాట వింటారా, ఒక నిజమైన రాజు తన భార్యని కానీ తన కుమార్తెని కానీ అలాంటి ఒక ప్రదర్శన కూడా ఎప్పుడు పెట్టడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ దేవతల దగ్గర వాళ్ళు మొక్కుబడిపోయి ఏమైపోయారంటే సౌకర్యము, అందము అనే పేరిట వారు ప్రపంచం మొత్తంలో అన్నడు కూడా కంటి గామలో ఒక దేవతను మొక్కుతూ కిందికి పాడైపోయారు. తర్వాత కంటిన్యూ. అది సత్యము. ప్రపంచము మరి అటువంటి స్థితికి దిగజారిపోయింది. చూచుటకు ప్రపంచమును జాలిపడలాగున్నది. దేశముల యొక్క వెన్నెముక విరిగిపోయి ఉన్నది. దేశం యొక్క వెన్నెముక ఏది? స్త్రీయే. ఉమెన్, స్త్రీయే ఒక కుటుంబానికి వెన్నెముక, సంఘానికి వెన్నెముక, దేశానికి వెన్నెముక. తల పురుషుడు. కరెక్టా? ఇంట్లో స్త్రీ ఏమనైతే, సంఘంలో స్త్రీలు ఏమనైతే కరెక్టేగా. అందుకే ఎవడన్నా సంఘంలో మాట జాగ్రత్తగా మంచిగా వినాలి. సంఘంలో ఎవడన్నా ఏదైనా కొత్త బోధ దేవాలా, సంఘాన్ని నాశనం చేయాలంటే ముందు పురుషులకి చెప్పారు, స్త్రీలకి చెప్పారు. ఈ ప్రాపర్ చెప్పిన ఒకసారి చెప్పించి గుర్తుందా? కరెక్టేనా? ఇస్తాను ప్రవక్త మాట చెప్పాడు, దే రీచ్ అవుట్ టు ద ఉమెన్స్. అంటే వాళ్ళు మొట్టమొదటి స్త్రీలను వాళ్ళు నమ్ముతున్న దాన్ని అంగీకరించట్లేదు, స్త్రీల దగ్గర వాళ్ళ బోధంతా చేస్తారు. సర్పం అతను ఏం చేయలే కదా, అమ్మను మొట్టమొదటి పడేసింది. ఇస్తారు కరెక్టే కదా. స్త్రీల దగ్గరకు వచ్చి వాళ్ళ నాటకాలను ఆడుతూ ఉంటారు. ఎందుకంటే పురుషుడు బలవంతుడు, ఏం చేయడు, వాడు అంతా పడిపోడు. సరే చూసుకుందంతి అంటున్నాడు, అదే కదా పురుషుడు. స్త్రీలే పిల్లి కాబట్టి ఓ పిల్లి అంటాడు. చిన్న చిన్న దాన్ని కూడా భయపడేటువంటి ఒక బలహీన ఘటనగా స్త్రీ మార్చబడిపోయింది. ఇస్తారో. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఎవరైనా పాస్టర్ అవ్వాలనుకున్నా ఫస్ట్ స్త్రీలనే టార్గెట్ చేస్తారు. కరెక్టేనా? ఎప్పుడైనా సరే పాస్టర్ అవ్వాలనుకున్నా కూడా ఫస్ట్ స్త్రీల అప్రూవల్ వచ్చింది అనుకో, సంఘం అంతా అవుతుంది అన్నట్టు ఫీల్ అయిపోతారు. వాస్తవం అది, నిజమే. లేకపోతే సాతాను గాడు ఆదాము పైన దాడి చేయకుండా అవ్వ పైన దాడి చేయడానికి వాడు ఎందుకు నిర్ణయించుకుంటాడు? వాడి పన్నాగాలు, వాడి పథకాలంతా ఖచ్చితంగా ప్రణాళికతో కూడుకున్నది. స్త్రీ ఒక్కటి మన చెప్పు చెవుతలకు వచ్చిందా ఆటోమేటిక్ కుటుంబం వచ్చిండే. అందుకే ఇక్కడ ఒక సంఘం ఉంటుంది, సంఘ పెద్దలు పెట్టిరు, మొత్తం స్త్రీలే సంఘ పెద్దల సంఘంలో. పురుషులు వచ్చేసి ఎంత ప్రయత్నించి పురుషులు పెట్టండి అన్న కూడా మొన్న మధ్యలో ప్రకటన జరిగిందంట, నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడున్న స్త్రీలే సంఘ పెద్దలు ఉంటారని చేశారట. మన బాధ గొగ్గులు పెట్టి మన సిగ్గులా వినబడుతున్నాయి. ముద్దు మాకు ఇప్పకనే నాకు వినబడుతున్నాయి అంటే పరిస్థితి. ఎందుకంటే తెలుసు ఏమని, స్త్రీలు కంట్రోల్లో ఉంటే చాలు, సంఘం అంతా కంట్రోల్ పెట్టినట్టే. అందుకే ఎప్పుడు చూడు పన్నాగాలు పడినట్టు మెల్లగా స్త్రీల పైన దాడులు ఉంటాయి. ఏదైనా కొత్త విషయం చెప్పాలన్నా, వాక్యోర్థాన్ని ఇరిగాలన్నా ముందు స్త్రీల పైన మెల్లమెల్ల పట్టుకొని వస్తూ ఉంటాం. స్త్రీ వెన్నుముక, సంఘానికైనా దేశానికైనా ఒక కుటుంబానికైనా కూడా వెన్నుముక ఎప్పుడు స్త్రీయే. ఆ స్త్రీ చక్కగా ఉంటే ఇల్లు కట్టబడుతుంది, ఆ స్త్రీ బలహీనమైతే ఇల్లు ఊడబెరుకుంటుంది. అంతేనా కదా? ఎప్పుడు ఇంతే. అందుకే దేవుని యొక్క ప్రవక్త అంటాడు, దేశం యొక్క వెన్నుముక విరిగిపోయింది, ఇట్స్ బ్రోకెన్. తర్వాత సెక్స్ అపీల్ కదా, తెలుగులో చక్కగా రాశారు అర్థం కాకుండా. అసభ్యంగా నుండుట ఇప్పటి తీరుగాను మరియు నవీనముగాను ఉన్నది. సరిగ్గా తర్జమా చేయలే, ఇంగ్లీష్ ఏమో తెలుసా? సెక్స్ అపీల్ ఇస్ మెనీ టైమ్స్ రిగార్డెడ్ యాజ్ ఎ ఫ్యాషన్, మోడర్న్. అంటే శరీర భాగాలు కనపరుచుకునేటువంటి విధానాన్ని ఫ్యాషన్, ఈ రోజులో ట్రెండ్ బ్రదర్ అని అనేక మార్లు చెప్పుకున్నట్లుగా ఇది మారిపోయింది అన్నాడు ఆయన. ఇది అదే జరిగిందా? నిండైన వస్త్రాలు వేసుకోనన్న, నిండైన వస్త్రాలు వేసుకో తల్లి అంటే, ఓ ముసలి కనిపిస్తున్నాడు, మొగుడు చచ్చింది అన్నది ఒక ఆమె. ఇలా హైదరాబాద్ లో నిండు వస్త్రాలు వేసుకో తల్లి అంటే ఏమన్నా తెలుసా? నేను ఇంకా ఎవరు వస్త్రాలు లేదు అప్పుడు ముసలిదాన్ని అయిపోయింది, నాకు మొగుడు చచ్చిందా? నిండైన వస్త్రాలు వేసుకోవడానికి ముసలి వారికి ఏం సంబంధం? దానికి మీకు ఏం సంబంధం? ఇవాళ రేపు ముసలి కూడా పొట్టలు కనబట్టే చీరలు కట్టుకోబట్టే. ఇవాళ రేపు వృద్ధులు కూడా ఇవన్నీ అత్యంత భయంకర
ఆత్మ యొక్క లక్షణాలు అంటాడు. ఇవన్నీ ఎవరు చేస్తారు తెలుసా? ఎవరైతే ఫ్యాషన్, హాలీవుడ్, టాలీవుడ్ అనేటువంటి దేవతల దగ్గర సాష్టాంగ పడ్డలు చేసే కార్యాలు. అయ్యా మీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఎవరు చేస్తారు? ఎవరైతే ఆ దేవత ఎవరైనా సాష్టాంగ పడి దాన్ని మొక్కుతున్నారో, దాన్ని ఆరాధిస్తున్నారో వాళ్ళు చేసే కార్యాలు అన్నాడు. సార్ తర్వాత ప్రజలు దుస్తులు ధరించుకొని వీధులలో పోవచ్చున్నారు. పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్పుచున్నదని మీకు తెలియనా? నేను మీకు చెప్పుచున్నాను. దాని గురించి నేను ఒకసారి మాట్లాడుచుంటిని. చాలు మరొక చోటు చూద్దాం. 63-1127 63-11. ఎందుకంటే నేను ఈ వర్తమానం లోపల కూడా మనం పోలేదు పూర్తిగా. ఈ వర్తమానంలోకి వెళ్ళడానికంటే ముందు ఈ వల్గారిటీ అనే ఆత్మ, ఇదే హాలీవుడ్ దేవత, ఫ్యాషన్ దేవత, ఇవి రెండు ఒకటే అనే విషయం మీకు తెలియాలి. ఈ మగ్దలేనే మరియకు పట్టిన 6వ ఆత్మ అయినటువంటి వల్గారిటీ, నీచత్వం అనే ఆత్మ, మరియు హాలీవుడ్, టాలీవుడ్ అనే ఆత్మలు, మరియు ఫ్యాషన్ అనే ఆత్మలు, ఇవి రెండు ఒకటే. ఎస్ఆర్ గ్రహించగలుగుతున్నారా? ఆమేన్. చూడండి, ద వరల్డ్ ఇస్ ఫాలింగ్ అపార్ట్ అనే వర్తమానం 123 63-1127 దానిలో 123 పేరు. Womanhood is one of the things that holds our nation together. ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడంటే, స్త్రీతత్వమే, స్త్రీ సహజత్వమే ఒక దేశాన్ని ముక్కలు కాకుండా ఒక చోట కట్టిపెట్టి ఒక ఐక్యతలో ఉంచేది. తర్వాత It is the backbone. ఇదే వెన్నుముక. And womanhood, మరియు ఆ స్త్రీతత్వము, the fine virtue that God gave for women to be a mother. ఫర్ ఉమెన్ టు బి ఎ మదర్. ఆ స్త్రీ తత్వం ఏదైతే ఉన్నదో, స్త్రీ శీలత ఏదైతే ఉన్నదో, ఇది ఆ స్త్రీ తల్లి కావడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత అంటున్నాడు ఆయన. ఆమేన్. కేవలం దేవుడు ఇచ్చింది తల్లి కావడానికి ఆ ధన్యత ఇచ్చింది. ఆ ధన్యత ఇచ్చింది కేవలం తల్లి కావడానికి. తర్వాత Why? ఎందుకని? It's gone. ఇప్పుడు అది లేదు, అది వెళ్ళిపోయింది. ఏది? ఏ స్త్రీతత్వాన్ని గురించి, ఏ స్త్రీ సహజత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడో ఆ స్త్రీ సహజత్వం ఇప్పుడు పోయింది. ఇట్స్ గాన్. తర్వాత Long ago, as చాలా కాలం కింద the women of this world, ఈ లోక స్త్రీలు, the virtue of them, వారి యొక్క శీలత, వారి యొక్క గుణము bold to a Hollywood fashion goddess. అది మొదటి చోట చూసినప్పుడు ఏమన్నాడు? ఫ్యాషన్ గాడెస్ కదా, కరెక్టేనా? స్టైల్ దేవత. ఇంకో చోట ఏమన్నాడు? హాలీవుడ్ దేవత. ఇప్పుడు రెండు కలిపి మాట్లాడుతున్నాడు. Hollywood fashion goddess. హాలీవుడ్ యొక్క ఫ్యాషన్ దేవతకు ఆ స్త్రీలు దాసోహం అయిపోయారు ఈ రోజున. కరెక్టేనా? నేను మీకు ఈ విషయాలు కొంచెం అర్థమైపోతే సులభకరంగా చెప్తాను. ఇప్పుడు చెప్తాను. చెప్పులు కూడా ఏది ట్రెండ్ వస్తుందో అదే ట్రెండ్ మళ్ళీ కొత్తగా అందరూ వాడతారు. కరెక్టేనా? సిస్టర్ తప్పలేదు. కళ్ళద్దాలు కూడా అంతే. కళ్ళద్దాలు కూడా ఏది కొత్త ట్రెండ్ వస్తుందో షాప్ వాడు అదే పెడతాడు, మనం అదే కొంటాం. ఇది కొత్త లేటెస్ట్ ఫ్యాషన్ మేడం ఆడంటాడు. కరెక్టేనా? ఫోన్లైనా అంతే, వస్త్రాలైనా అంతే. అసలు ఏదైనా సరే కొత్తగా ఎవడో ఒక్కడు తయారు చేస్తాడు, వాడు దాన్ని ఫ్యాషన్ అని చూపిస్తాడు, అది లోకమంతా పాకిపోతుంది, దాన్ని మనం మీద వేసుకొని రుద్దుకొని మనం ముందుకు సాగిపోతాం. కరెక్టేనా? ఈలాగున ప్రవేశపెట్టబడుతున్నటువంటి ఆ ధోరణికి, ఆ స్టైల్ కి, ఆ ఫ్యాషన్ కి ఎవరెవరైతే లొంగిపోతున్నారో వారందరూ కూడా ఆ దేవతకు వారు తలంచిన వారు అంటున్నాడు. చాలా కొత్త స్టైల్స్ ఎన్నో వచ్చాయి బ్రదర్, అవసరం లేదు, నాకు పాత చాలు. ఇది నా శీలాన్ని కప్పుచున్నది, నా గుణాన్ని వ్యక్తపరుచుతున్నది, నా భక్తులకు ఇబ్బంది కలగజేయకుండానే నాకు ఇది చాలు. నాకు కిటికీ జాకెట్లు వద్దు, వెంటిలేటర్ జాకెట్లు వద్దు, నాకు నిండు జాకెట్లు ఉంటే చాలు. నాకు చక్కటి ఫార్మల్ పాయింట్లు ఉంటే చాలు. కానీ ఈ చినిగిపోయిన జీన్ పాయింట్లు, టాన్ జీన్స్ అని, తర్వాత ఈ పనికి మళ్ళీ బట్టలని, ఇవేం నాకు అక్కర్లే. ఏంటది? ఒళ్ళు కప్పుకోవడానికి బట్టలు ఉంటే చాలు. దానికి టీషర్ట్ మీద మళ్ళీ దానికి కోటు, ఏది అతుక్కున్న కోటు, షర్టు మీద మన టీషర్ట్లు, ఏంటది పోకిరి స్టైలు ఇప్పుడు పోయింది. ఎసార్ అవ్వ అప్పట్లో ఎవరు మామూలు లేదది. కరెక్టా? విచిత్రమైనటువంటి ధోరణిలోనికి క్రైస్తవ సమాజం అంతా లాక్కబడ్డది. కరెక్టేనా?
తర్వాత patterning themselves, వారు ఎలా మార్చబడుతారంటే అదే విధానంలోకి తమ్ముడు తాము కొనిపోబడుతూ and dressing themselves, తమ్ముడు తాము అలాంటి వస్త్రాలే వేసుకుంటూ and acting as some of these Hollywood stars do. ఆ సినిమా స్టార్లు చేసినట్టుగానే ఈ రోజున అందరూ అదే కోవలోకి వెళ్తున్నారు. కరెక్టేనా? చెప్పాక పురుషుల మీసాలు, పురుషుల గడ్డాలు, ఎసారు కట్టింగ్లు, కరెక్ట్, కట్టింగ్లు, పురుషులు చేసేది అంతా కూడా సేమ్ సినిమా స్టార్ల యాక్టింగ్, స్త్రీ అంతా కూడా యాక్టింగ్ వాళ్ళు చేసేటువంటి అదే ధోరణి కొనసాగింపుగా ముందుకెళ్తున్నట్టు కనబడతాం. తర్వాత And many times that even ungodly dressing, ఆ దైవికంగా లేకుండా ఉండేటువంటి ఆ వస్త్రధారణైనా సరే, sex appeal, శృంగారభరితంగా కనబడేటువంటి ఆ ధోరణైనా సరే is regarded as fashions in the churches. సంఘాలలో కూడా దాన్ని ఫ్యాషన్ అంటున్నారంటే ఈ రోజున సమస్య ఏంద్రా నాయన అంటే లోకమంతా అనుకుంటే లోకమంతా అనుకొని అది ఎటన పడిపోని, కానీ ఇలాంటి దేహాలు కనపరుచుకునేటువంటి వస్త్రధారణ సంఘాలలో కూడా ఇది స్టైలు ధోరణి ఫ్యాషన్ అనుకునేటువంటి దిక్కుమాల దినాలు వచ్చేసినాయి. ఎస్సారు వీటన్నిటికీ లెక్క చెప్పాలి అని అంటాం. చూపిస్తా కొటేషన్ అని అంటాడు, ఓ స్త్రీ వన్ డే యూ విల్ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ ఇట్ అన్నాడు. లెక్క చెప్పాలి ఒకరోజు. తర్వాత And the pastors behind the pulpit, కాపరులు ఈ పుల్పిడి వెనకాల with not the audacity, వాళ్ళకు ధైర్యం లేక, not the strength of the Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేక, like a Lot sitting down there, లోతు కదా అలా భార్య ఇష్టం వచ్చిన కథలు పడుతుంటే చూస్తూని కూర్చొని దానికి మన మ్యాచింగ్ పాలు తీసుకురానా అని అడిగిన లెక్క. సరే ఆమె వేసుకునేదే తప్పురా నాయన అంటా ఉంటే నువ్వు పక్క నుండి పీకో పాలు లేదా ఏం పాలది లోతు కదా శాతకాని వ్యక్తిలాగా కూర్చున్నట్టుగా కూర్చున్నారు ఈ రోజున పురుషులు పాస్టర్లు. తర్వాత vexing his soul, అతని యొక్క ఆత్మను అమ్మేసుకుంటూ and in too much of a meal ticket, తిండి కోసము సేవ చేస్తూ to tell the people that it's wrong. అది తప్పు అని చెప్పలేక తిండి కోసం సేవ చేస్తున్న పాస్టర్లు పరిశుద్ధాత్మ శక్తి లేకుండా లోతులాగా కూర్చుండిపోయారు పుల్పిట్ అని కల అంటున్నాడు. ఇట్టాక మనం చిన్న ఉన్నప్పుడు చెప్తుండే ఇప్పటికి ఇప్పుడు చక్కగా ఈ సంఘాలు చెప్పేవాడు సరిగ్గా లేకపోవడం అంతటి కారణం అంటే వస్తామేనా? చెప్పేవాడు తిట్టు తింటే తిన్నాడు, దెబ్బ తింటే తిన్నాడు, కానీ ఇట్లాగే బలంగా గట్టిగా చెప్పుంటే ఎప్పుడో బాగుండేదిగా. ఎస్ఆర్నో? అయితే మీకు జాగ్రత్త వినండి అమ్మా. ఇప్పుడు మీకు అర్థమైందిగా ఈ వల్గారిటీ అనే ఆత్మ, అసభ్యకరంగా వేసుకునే బట్టలు, ఈ హాలీవుడ్ ఫ్యాషన్ దేవత, బాలీవుడ్ దేవత, టాలీవుడ్ దేవత, ఇవన్నీ ఒకటేనా? ఇవన్నీ ఒకటే లైన్ లో సింక్ అవుతున్నటువంటి దేవతలు. కరెక్టేనా? మరొక కొటేషన్ కూడా చూపిస్తాను మీకు. చూపించిన తర్వాత మనం ముందుకు సాగిపోతాం. 64-0823M 15 pair 64-0823M దాంట్లో 15 ఈ ఉదయము దీనిని ప్రారంభించు ముందుగా నాకు ఒక ఆలోచన వచ్చి ఉన్నది. ఇప్పుడు ప్రసంగములు కావు, మన హృదయములలో ఉన్న దాన్ని ఒకరి గురించి మరొకరు నేర్చుకొనుచున్నారు. ఈ సంగతులన్నిటినీ మనము వడగట్టి చూసుకొనుము. మనము సంఘకాలములను దాటి ఉన్నాము. 1 లేదా 2 కూటముల కొరకు ఆగుట మంచిదని నేను తలంచుచున్నాను. చెప్పిన దానిని పరీక్షించుకొనవలెను. ప్రజల హృదయములలో ఉన్న దానిని చూడవలెను. ఆ తరువాత ఇక్కడి నుండి వెళ్ళవలెను. గ్రహించారా? ఆ తరువాత వరుస కూటములు జరుగును. ప్రభుని చిత్తమైతే కొద్ది కాలంలోనే ఇక్కడికి వాటిని ప్రారంభించవాలని కోరుచున్నాను. చాలా దీర్ఘకాలము వరుస కూటములు నా భావం మీరు గమనించి ఉందరు. వివిధ అంశముల గురించి బోధించుదును.
ఆయన నా కొరకు వచ్చే వరకు లేదా నేను ఆయనను కలుసుకొనుటకు వెళ్ళే వరకు ఇలాగూ చేయవలెను. చూశారా, నేను 1933వ సంవత్సరంలో చూచిన 7 సంగతులను గురించి ఇక్కడ పాల్ బాయడ్ వ్రాసెను. అవి జరగనైనవి. అతడు వాటికి సాంకేతిక పరంగా ఎంతో జాగ్రత్తగా గమనించుచున్నాడు. ఎందుకనగా అతడు ఒక చరిత్రకారుడు. వాటిని అతడు గమనించును. కానీ మీరు బయటకు వెళ్ళినప్పుడు శరీరం అంతటిని బయటపెట్టు వస్త్రములను జాగ్రత్త వినాలి. అయ్యా మీకు అర్థం కావాలా? వల్గారిటీ, ద స్పిరిట్ ఆఫ్ బాలీవుడ్, ద బాలీవుడ్ దేవత, ఫ్యాషన్ దేవత. మరి ఇక్కడ కనబడుతున్న విషయాలు, మీరు బయటకు వెళ్ళినప్పుడు శరీరం అంతటిని బయటపెట్టు వస్త్రములను ధరించుచున్నారు. ఆ త్రాళ్ళ వంటి వస్త్రాలు ధరించి ఏదో ఫ్యాషన్ గా ఉన్నాము, నాగరికులము, ట్రెండ్ లో ఉన్నాము, మేము ముసలడం కాదు యవ్వనులము అని పొంగిపోవచ్చున్నారు. అది అపవాది యొక్క ఆత్మ అని మీరు గ్రహించి ఉన్నారా? ఇది అపవాది యొక్క ఆత్మ మీకు తెలుసా? ఏది? శరీర భాగాలు కనబడిన రీతిలో చేసుకునే వస్త్రధారణ ఇది అపవాది దయ్యము. ఇంగ్లీష్ లో తెలుసా? ఇట్ ఈస్ డు యు రియలైజ్ దట్స్ ఎ స్పిరిట్ ఆఫ్ డెవిల్ ఆన్ యు? నువ్వు గుర్తించగలుగుతున్నావా నీ పైన దయ్యమాత్మ ఉందని? నేను మళ్ళీ చెప్తున్నా, పురుషులు ఎలాంటి శరీర భాగాలు కనబడకుండా వస్త్రాలు వేసుకుంటున్నారో స్త్రీలు అలాగే వేసుకోవాలి. మీరు ఏ వస్త్రాలను వేసుకోండి, నాకు అనవసరం. మీరు ఆనార్కలు వేసుకుంటారా, మజక్కలు వేసుకుంటారా, దుప్పటి కప్పుకుంటారా, చీర కట్టుకుంటారా, బుర్కా వేసుకుంటారా, ఏమైనా చేసుకుంటారు. కానీ పురుషుడిలో చూస్తున్నప్పుడు ఏది అరే లో రాజ్యాలు తిరిగిలే మంజుడు వాళ్ళు ఏదైనా శరీర భాగం కనబడుతుందా? అట్లున్నారు. ఆ వస్త్రాలు చెప్తలేదు, శరీర భాగాలు కనబడలేదు చెప్తలేలా ఉన్నారు. ఇట్లుండాలంటే ఆయన ఫైట్ షీట్ వేసుకునేది ఆ మాదిరి కాదు. ఎచ్చి పరిస్థితుల్లో కనబడకూడదని కనబడద్దు. నా మాట వింటున్నారా? శరీర భాగాలు కనబడు రీతిలో బయటకు వెళ్తున్నావో సహోదరి, ఇక్కడ తెలుగులో రాశాడు, ఇంగ్లీష్ ఏమో తెలుసా? బట్ వెన్ యూ కమ్ టు గో ఆన్ ద అవుట్ సైడ్ మేబీ వేర్ ఎవర్ సో మచ్ ఆఫ్ బ్లౌజ్, కరెక్టేనా? ఆ బ్లౌజ్ అనే పదం తెలుగులో లేదు. శరీర భాగాలు కనబడే రీతిలో కిటికీల జాకెట్ వేసుకుని పోతున్నావా అని అన్నాడు ఆయన. బ్లౌజ్ ఉందా? ఆయన అన్నమాటేనయ్యా. మీకు ఏం తెలుసు నా బాధ? ఆ ఒక్క కొట్టేసి ఎతకడా ఎంత బాధపడ్డాను నేను అంటాను పడ్డాను నేను. దొరికిందండి. ఈ కాల ప్రవక్త అంటాడు, శరీరం కనపడే రీతిగా బ్లౌజ్ వేసుకొని పోతున్నాడు, నీ పైన దయ్యం ఉందని తెలుస్తలేదు. నీకు ఆ మాత్రం అంటున్నా పైన దయ్యం ఉంది నీ పైన. ఆ దయ్యం పేరుతో కనుక్కో. నేను చెప్పనా? వల్గారిటీ. ఏంటది? నీచత్వం అనే ఆత్మ ఉంది నీ పైన. ఎస్ సార్? కరెక్టా కాదా? పురుషుడే నీ అంతా లీపు చూపించుకోవట్లేదు. గట్టిగా అడిగితే లాభైపోయి పురుషులకు మెడలే కనబడట్లేదు ఈ రోజున. మీరెందుకు ఇప్పుడు చూపిస్తారు నాకు అర్థం కాదు. తప్పది. సార్వత్రిక సంఘానికి చెప్తున్నా, నీ ఒకరికి మొత్తం ప్రపంచంలో ప్రజలందరికీ చెప్తున్నా, తప్పంటే తప్పు నువ్వు. తప్పు నువ్వు. అసలు చెప్పాలంటే కుర్చ వస్త్రాలు పురుషులు వేసుకున్న దేవుడు లెక్క చేయట్లేదు. కరెక్టేనా? స్త్రీ నిండు కప్పుకోవాల్సింది ఇది రివర్స్ నేర్పించారండి. నాకు అర్థం కాదు. సంఘంలో పురుషుడు నిండుగా వస్త్రాలు వేసుకుని వస్తాడు, స్త్రీ ఏమో వస్త్రాలు సరిగ్గా వేసుకోవాలి. ఈ కూర్చ వస్త్రాలు ఏంది? శరీర భాగాలు కనబడే రీతిగా ఈపులు చూపించుకుంటూ తిరిగే బ్లౌజులు అనే మీ ప్రవక్త అన్నమాట. అలాంటి బ్లౌజులు వేసుకుని ఎందుకు బయటకు వస్తుంది? దయ్యం అని తెలీదా అంటున్నాడు ఇలా. డూ యూ నాట్ రియలైజ్ దట్? గ్రహించగలుగుతున్నావా? మళ్ళా సాధారణంగా పురుషుడు ఇంట్లో ఉంటే ఏదో బనీలో ఏదో వేసుకుంటాడు, బయటకు వచ్చేప్పుడు ఏం వేసుకుంటాడు? మన చొక్కాను టీషర్ట్ వేసుకుంటాడు. కరెక్టేనా? అంతేనా కదా? అతను ఈపు కనబడుతుందా? కానీ స్త్రీలో అట్లుండదు. ఎట్లుండదు? నైటీ. దాని పేరు తగ్గట్టు ఉండదు. అది పొద్దున పోయిటి అవుతుంది. అది ఏమవుతుంది? అది పొద్దున పొయిటి అవుతుంది. అది
ఎస్ సార్ నో? అది కూడా చక్కగా ఉంటుందా? అది కూడా చక్కగా ఉండి సావద్దు. ఇవన్నీ కూడా నీచత్వం అనే ఆత్మ యొక్క లక్షణాలు. ఇట్స్ ఎ డెవిల్ స్పిరిట్ ఆన్ యూ అంటున్నాడు ఆయన. దయ్యపు ఆత్మ నీ పైన ఉంటేనే ఇలాగ చేస్తావు అని నీ ప్రవక్త అన్నాడు. కొంచెం ముందు చదవమ్మా. సోదరి, ఆ విధముగా మీరు చేయరాదు. ఆ విధముగా నువ్వు చేయరాదు. అది హాలీవుడ్ నాగరికత. అది హాలీవుడ్. అర్థమైందా? నేను ఇవన్నీ ఒకే చోటు తీసుకొచ్చి ఇవన్నీ ఒకే ఆత్మను చూపించాలి. అదే నా ఫస్ట్ పని. వల్గారిటీ స్పిరిట్, హాలీవుడ్ స్పిరిట్, ఫ్యాషన్ స్పిరిట్, శరీర భాగాలు తెరుచుకొని అంటే కనబడే రీతిలో కనబడే స్పిరిట్, ఇవన్నీ ఒకటే స్పిరిట్. ఇదే మగ్ధైన మరియలో ఉన్న 6వ ఆత్మ అని చెప్పడానికి ప్రయత్నం. ఇవన్నీ ఒకటే ఆత్మ. ఇదే దయ్యవ ఆత్మ. ఇట్స్ డెవిల్ స్పిరిట్ కదా, దయ్యపు ఆత్మ. తర్వాత అది హాలీవుడ్ నాగరికత. అది అపవాది యొక్క ఉరి. అపవాది యొక్క ఉరి. ఉరిలో పడ్డావు తల్లి. వేటగాడి ఊరిలో పడ్డావు. అదే ఇంకేంది చేసేది. ఎట్లా ప్రాణాలు రక్షించలేదు? నీకు నువ్వే రక్షించిన ప్రాణాలు తీసుకెళ్ళి వేటగాడి ఇది ఊరేనా? ఓకే, దీన్ని తీసి తలకాయ పెట్టి ఊరేసుకున్నావు. కరెక్టా? తర్వాత ఆ విధముగా నిన్ను నీవు కనపరుచుకున్నప్పుడు మగవారు పతనమగుటకు నీవు కారణమవుదువు. ఎవరు పతనం కావడానికి? మగవారు పతనం కావడానికి నువ్వే కారణం. నిన్ను చూసి మగవారు చెడ్డగా ఆలోచించెదరు. నీవు అప్పుడు ఆ మగవారితో నేనేం చేయలేదు ప్రభువా, వాళ్ళనుకుంటే నా తప్పే ఉంది అని అనడానికి లేదు. అప్పుడు అంటారు నువ్వు ఆ మగవారితో వ్యభిచారం చేసిన దోషము, ఆ దోషం మాత్రము వ్యభిచారం చేసిన దోషాన్ని దేవుని పేరు మోపుతాడు. భరించాల్సింది ఒక రోజున. కరెక్టేనా? సార్ ఇప్పుడు ఉదాహరణకి అయ్యా ఈ పిల్లోడు ఉన్నాడు, నేను ఐస్ క్రీమ్ కొనుకొచ్చుకున్నా, వాడి ముందు తింటున్నా, ఆయనకి ఇస్తలే. అప్పుడు అలా అమ్మరా ఏమంటారు? నన్ను కరెక్ట్ చెప్పారు. ఊరిచ్చే ఎందుకు ఊరిచ్చుతున్నాడు? అదే లోపల నుంచి అవ్వచ్చుగా. కరెక్టేనా? ఏంది నా ఐస్ క్రీమ్ నా ఇష్టం వచ్చిన చోట నాకు నచ్చిన తింటే కూడా తప్పేనా? దాన్ని ఎట్లా తప్పన్నావో అమ్మ తల్లి. శరీర భాగాలు కనబడే రీతిగా పురుషుల ఎదుట పడ్డప్పుడు కూడా ఎదుటోడు కూడా నిన్ను చూసి తప్పుడు ఆలోచన కలిగితే నీ తప్పు. కరెక్టేనా? కరెక్ట్ చెప్పిందే. అంతేనా కదా? అది ఇచ్చినా చెప్పాను సరే, అది కూడా చేసుకుని తింటే ఊరిచ్చినందుకు నా తప్పని చెప్పావుగా. అట్లాగే నీ దిక్కుమాల రేపైతే 4-5 పురుగులు 40,000 పురుగులు పడితే నీ చర్మం మీద ఒకసారి భూమిలో పాతి పెట్టగానే సార్ అల్లుడి అమ్మ నిద్రపోయినాలి. అల్లుడి అమ్మకు ఎట్లా ఎలాగైనా వ్రింకిల్స్ వచ్చినాయో ముడతలు వచ్చినాయో నీకు నాకు అందరికి వస్తాయి. అట్లా మనందరి దేహాలకు అదే నియమం అది. కరెక్టేనా? ఇప్పుడు ఏదో కొద్దిగా టైట్ ఉందని చెప్పి స్కిన్ బాగా ఊలాడుతున్నావు అంతే. కొంచెం ముడతలు పడగానే అప్పుడు మస్తు పూస్తావచ్చు ఫిరంలో లేవని. నేను ఎన్ని ముగిసినా నిన్ను చూసి వేరే ఒక పురుషుడు కనుక తప్పుగా ఆలోచించినప్పుడు ఆ తప్పుగా నీపై మోపబడుతుంది. ఆ భారాన్ని వెనక్కి తీసుకోలేదు. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. సాధారణంగా పాప నియమం ప్రకారంగా ఏదైనా పాపం చేస్తుంటే పాపం జరిగి క్షమాపణ చెప్పాలి. కరెక్టేనా? ఇప్పుడు నేను పోతూ పీటర్ గారిని కొట్టా, ఆయన నిచ్చినా, ఆయన గిలినా, నాకు తెలిసి ఎవరెవరి పట్ల తప్పు చేశానో పాపం చేశాను క్షమాపణ అడుగుతా. ఇప్పుడు అసభ్యకరం వస్తాడు బయట తిరిగినా ఎవడు చూసాడో తెలియదు, ఎవడు తప్పు ఆలోచించాడో తెలియదు, ఎవరు క్షమాపణ చెప్పాలి నేను? అరే ఇప్పుడు ఒక విశ్వాసి ఒక మనిషి ఇంకో మనిషిని హెచ్చరించాలి. తెలిసి తెలియజేసాం తప్ప క్షమించు అని చెప్పి ఒకరినొకరు క్షమించుకున్నారు, దేవుని దగ్గర క్షమాపణ అడిగారు, వాళ్ళ భాగస్వామి దగ్గర ఒప్పుకున్నారు, సరి చేసుకున్నారు, అయిపోయింది. దానికన్నా పాప నియమాన్ని జయించే ఒక మార్గం ఉంది అక్కడ. అంటేనా ఒప్పుకోవడం చేసుకోవచ్చు. ఇది ఎవడు చూసాడో తెలియదు, ఎవడు అనుకున్నాడో తెలియదు. మనకి మన పాపాన్ని మన దోషాన్ని మన పై నుంచి తీసేసేవాడు ఎట్లా పోతుంది? అది అడుగుతావా? నన్ను గురించి తప్పుకోవడం అనుకున్నా అంటే అనుకున్నాడు చెప్తాడు. ఏంది బయటకి తిరిగి రాలేనంత భయంకరమైనటువంటి పాప నియమాలు ఇరుక్కుపడిపోయినాం అక్కడ. భయంకరమైన పాపం అది, వెరీ డేంజరస్ అది. దానికన్నా బహిరంగ తప్పు చేసి క్షమాపణ అడుగుతుంది, పాపాన్ని జయించడం మేలు. అంతేనా కదా? కానీ ఇది భయంకరమైనది, చూపుతో చేసేది. చూపుతో చేసే పాపం చాలా భయంకరం. తర్వాత
ఎందుకనగా వారు చెడ్డగా నిన్ను చూసి ఆలోచించుటకు నీవు తావు ఇచ్చితివి. వాళ్ళు చెడ్డగా ఆలోచించడానికి అవకాశం ఇచ్చింది నువ్వు కదా. నీవు నీ స్వరూపమును మార్చుకొనజాలవు, కానీ దేవుడు నిన్ను ఉండమనే విధంగా నిలిచి ఉండము. దేవుడు నేను ఎట్లుండమన్నాడు? నువ్వు ముసలైతున్న కొద్ది నీకు ముడతలిస్తాను అన్నాడు. ఉండు అట్లుండు. లేదు మాకు బొటాక్స్ ట్రీట్మెంట్ కావాలి. బొటాక్స్ ఏంటది? బొటాక్స్ ట్రీట్మెంట్ తెలుసా? దాన్ని ఫిల్లర్స్ అంటారు. ఎక్కడెక్కడ ముడతలు వస్తే అక్కడ ఇంజక్షన్స్ పెడితే టైట్ అవుతుంది. ఉబ్బిపోతే ముడతలు కనవడం 40 సంవత్సరాల దాకా, సంవత్సరమా 6 నెలలు ఎంత కొద్దిగా. దేవుడు నేను ఎట్లా ఉండమన్నాడు? పొట్టికొండు పొడుగ్గా ఆపరేషన్ దానికి. నీ పళ్ళు కొంచెం వంకరించిడా వంకరొచ్చు, దాన్ని సక్క చేయాలి అవసరం ఏమొచ్చింది నీకు? నీ తెల్లని కదా తెల్లని గురించి నల్ల చేసినందుకు నీకు రోగం కాకపోతే దేవుడు నిన్ను ఎలా ఉండనిస్తున్నాడు అలా ఉండు. అది అనారోగ్యం అయితే మార్చు, అంతేనా? అది అనారోగ్య కారణమైంది, ఆరోగ్య సంబంధమైన విషయం అయితే మార్చు. కానీ అది కాకుండా అంతకు మించినటువంటి ఏ విషయాలు సరే దేవుని ఎలా ఉండడం ఉండు నువ్వు. తర్వాత ఎట్లా? మానవుడి వలె బ్రతుకుము. ఎంత భయంకరము! కొందరి ప్రశ్నలకు ఇది జవాబు కూడా కావచ్చు. చాలా మంది ప్రశ్నలు రాశారుగా, వాళ్ళందరికీ వాళ్ళు రాసినటువంటి ప్రశ్నకి ఇది జవాబు కూడా అయి ఉండవచ్చు. తర్వాత మరొక కొటేషన్ చూపిస్తాను. 61-112 ఇది బాగుంటుంది. 61-112 ఇది ఒకటి మాట్లాడుకొని ముగించేసి మిగతా రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాం. దాటి వేసిన నిజం సూచన అదేనా? ఉపేక్షించబడిన ఆ నిజమైన సూచన. కరెక్ట్, మీరే కరెక్ట్. మంచిది. దాంట్లో 210 ప్రారంభం చూద్దాం. 210 తెలుగులో ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇది తెలుగులో ఉందమ్మా? గాడ్ బ్లెస్ యు పురుషులారా, పురుషులందరికీ శుభవార్తది. అక్కడకు పోయి సంఘములో చేరి బయటకు వచ్చి అది ఏ విధమైన మార్పునివ్వదు. ఏ విధమైనటువంటి మార్పునివ్వదు. కొంచెం కూడా ముందుకు పోకుండా ఆత్మీయంగా అదే కార్యంలో నిలబడి ఉందురు. ఓ దయ అదేమిటి? ఓ మెర్సీ అది ఏంటది? నవీన కాల యెజబెలు. అది స్టైల్ ఫ్యాషన్ ధోరణి చెప్పుకునేటువంటి నవీన కాల యెజబెల్. అది తర్వాత బైబిల్లో ఒకే ఒక స్త్రీ ముఖమునకు రంగులు పూసుకున్నది. బైబిల్లో ఒక్కదే పెయింట్లు వేసుకున్నది. ఎంతమంది? ఒక్కరే పెయింట్ వేసుకున్నది. ఎవరిది? మరియు దేవుడు ఆమెను, జాగ్రత్త వినాలా, ఆ స్త్రీ పేరు యెజబెలు. మరియు దేవుడు ఆమెను కుక్కలకు ఆహారంగా వేశాడు. అక్కడ ఉంచండి ఒక్క నిమిషం. అది అట్లే వచ్చింది. మరొక నేను చెప్పే కొటేషన్ ఏంది? 63-0628M. ప్రభువా కేవలం మరొకసారి తెలుగులో అంటే అద్భుతంగా ఉంటుంది. 63-0628M. తెలుగులో ఉందా? గాడ్ బ్లెస్ యు. 15వ పేరాగ్రాఫ్. 63-0628M. ప్రభువా కేవలం మరొకసారి ఇంగ్లీష్ మీద చదవమ్మా. So you know, మీకు తెలుసు, there is only one woman in the Bible. అక్కడ కేవలం ఒకే ఒక స్త్రీ ఉన్నది బైబిల్లో. That ever painted her face. ఆమె ముఖానికి పెయింట్ రంగులేసిన స్త్రీ ఒకతే ఒకటి బైబిల్లో. And she never painted her face to meet God. ఆమె దేవుని ముఖాన్ని దేవుని కనుగొనడానికి, దేవుని ఎదుర్కోవడానికి పెయింట్ వేసుకోలే. She painted her face to meet man. ఒక మనుష్యుని ఎదుర్కోవడానికి, మనుష్యుడు చూసి అరే ఈమె అందగత్తే, ఈమె బాగుందే అని ప్రశంస పొందుకోవడానికి మొహానికి పెయింట్ వేసిన స్త్రీ ఆమె. That's right. అవునది సరియే. You know what God did for her? నీకు తెలుసా దేవుడు ఏం చేశాడు ఆమెకి? Fed her to the dogs. ఆమెను కుక్కలకు తినిపించాడు. తర్వాత చూడండి.
So when you see a woman wearing paint, నువ్వు ఎప్పుడైనా సరే ఇక నుంచి అరే చూచు ఇక నుంచి ఏ స్త్రీ అయినా సరే మొహానికి పెయింట్ మేకప్ వేసుకున్న స్త్రీ కనబడదు అనుకో, you just say, నువ్వు అను ఆమెతోని, good morning Miss Dog Meat. గుడ్ మార్నింగ్ కుక్క మాంసమా. మొహానికి క్రీములు గీములు మూసి వచ్చిందనుకో, మేకప్ వేసిందనుకో, గుడ్ మార్నింగ్ కుక్క తిండి, ఓ డాగ్ ఫీడ్ అని నేను చెప్పలే, నీ ప్రవక్త అనుమన్నాడు. Amen. నీ ప్రవక్త చెప్పిన మాట నువ్వు అను, ఓ కుక్క తిండి. నేను లాస్ట్ నీ బతుకంతే మేకప్ వేసుకుంటే అంతే. ఓ మిస్సెస్ ఏంటది, గుడ్ మార్నింగ్ ఓ మిస్సెస్, Good morning Miss Dog Meat. ఓ గుడ్ మార్నింగ్ మిస్ డాగ్ మీట్, ఓ కుక్క ఆహారమా, కుక్క మాంసమా, నీకు గుడ్ మార్నింగ్ చెప్పాలి మాట కింద చదివి లాస్ట్ పడ్డా నేను. అది ఎప్పుడు చదివిన వర్తమానం, ఎప్పుడు చెప్పాలో లాస్ట్ పడ్డా. ఓ కుక్క మాంసమా, గుడ్ మార్నింగ్. ఇక్కడ నుంచి మొహానికి పెయింట్ వేసుకుంటే, మేకప్ వేసుకుంటే, లిప్స్టిక్ పూసుకుంటే, ఇది ఏమంటారు, ఎర్ర పూసుకుందని ఏమంటారు, నీకు నాకు తెలియదు, మనం మాట్లాడుకోవాలి. ఇది ఏమంటారు, ఇది ఎర్రగా బ్లష్ 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 ఇక్కడ బ్లష్ చేసుకున్న చూసిరా, అలా చూసి ఏమనాలా, ఓ ప్రైజ్ లార్డ్ కుక్క మాంసమా, బాగా అవుతుంటారు. కుక్క తిండి కుక్క మాంసమా, నీకు గుడ్ మార్నింగ్ ప్రైజ్ లార్డ్ అని చెప్పు అని ప్రవక్త అనుమానం లేదా. సరే అలాంటి స్త్రీ కనబడితే బయట ఉన్న అనేరు కొడతారు, మిమ్మల్ని చర్చో అనులు మారుతారు, తింటారు కానీ మారుతారు. బయట ఉన్న అన్నమంటే ఆడ మొత్తం సంఘాన్ని వేసుకేసి పొల అందరు. ఎప్పుడైనా మేకప్ వేసుకునే స్త్రీ, రంగులు వేసుకునే స్త్రీ కనబడితే ఏం చెప్పాలా, ఎందుకు యవ్వనంగా కనబడే ప్రయత్నం ఇదంతా కుక్క తిండి. ఎప్పటికైనా లాస్ట్కి కుక్క తిరుడే, కుక్క మాంసమా ఏం వేసుకో. తర్వాత చదువు కంటిన్యూ. అది ఖచ్చితంగా అదే అయి ఉన్నది. ఎలా చదువుతున్నావు, 63 రాసినా చదువు. అదే అయి ఉన్నది, అది భయంకరంగా ఉంది కదా, కానీ దేవుడు దాని గురించి అదే అనుకుంటున్నాడు. నువ్వు ఏమనుకో భయంకరమైన దేవుడు మాత్రం నేను కుక్క మాంసమే అంటున్నాడు. పెయింట్ వేసుకో, ఇంక దేనికి, నెయిల్స్ కి, చంపలకి, లిప్స్ కి, కళ్ళకి, ఐ లాషెస్ కి, జుట్టుకి, ఐబ్రోస్ కి, ఇంక దేనికి వేస్తారమ్మా, హెయిర్స్ కి. కొత్తది వచ్చిన తెలియదు, ముక్కు కూడా వేస్తారు. ఈ మేకప్ అంటే మొత్తం ఫేస్ అంతా వచ్చింది అనుకో. ఇవన్నీ కూడా ఏంటి, కుక్క మాంసాలు. ఏంటి అని ఇవన్నీ కుక్క మాంసాలు. కుక్క మాంసాలు చూసి ఎప్పుడు నేను మస్తు చూస్తా కుక్క మాంసాలు. తర్వాత అడవి కుక్కలకు అమ్మో, ఇది ఉత్తుత్త మాంసం కాదు, అడవి కుక్కల మాంసం. ఇది ఏం మాంసం ఇది, వైల్డ్ డాగ్స్ మీట్. ఇది అడవి కుక్కలకేసే ఆహారము. తర్వాత అడవి కుక్కలకు ఆహారముగా ఆమె చేయబడింది. ఈరలు వేసుకుంటూ కొన్ని అడవి తోడేళ్లు తిరుగుతుంటాయి. మీకు తెలుసా, అది మిరిగేస్తాయి. తర్వాత వర్తమానం అది ప్రభువా కేవలం మరొకసారి వర్తమానం. నేను అందుకే చెప్తా, వర్తమానాలు చదవండి. అద్భుతమైన విషయాలు అంటే చాలా ఆనందాన్ని కలగజేస్తాయి. మిమ్మల్ని ఖండిస్తే బాధ కలుగుతుంది అనుకోండి, కానీ ఆనందాన్ని అయితే కలగజేస్తుంది. దినదిన ఉద్యోగం కలుగుతుంది. చదువుతూ ఉండండి, మంచి వింటూ ఉండండి. ఎప్పుడైనా పెదవులకు లిప్ బామ్ పెట్టుకోండి, ఎందుకంటే అది ఎండిపోకుండా వాడిపోకుండా ఆరోగ్యం. కానీ లిప్స్టిక్లు పెట్టారనుకోండి, అది ఖచ్చితంగా అలంకరణ. జుట్టుకి, గోర్లకి, మొహాలకు పెయింట్ వేసారనుకోండి, అదంతా కూడా అలంకరణ, యవ్వనంగా కనబడడానికి. ఇవన్నీ కూడా అడవి కుక్క మాంసాలే, అంతేనా? ఇప్పుడు పాతదానికి రండి, 61-0723 రండి. కాదు, 61-312. అమ్మా, ఉపేక్షించబడిన 210 చదవండి. మరియు దేవుడు ఆమెను కుక్కలకు ఆహారంగా వేశాడు. ఆమెను కుక్కలకు ఆహారంగా వేశాడు ఆయన. నవీన యజబేలులు వారి ఆహాబులను అయ్యో అమ్మ, మీ గురించి కాదు, పురుషుల గురించి, ఓన్లీ పురుషులే.
నవీన యజబెరులారా, ఎవరెవరు? ఈ పెయింట్లు వేసి శరీర భాగాలు కనపరుచుకునే విధంగా బట్టలు వేసుకునేటువంటి ఈ స్త్రీల యొక్క పురుషులారా, మిమ్మల్ని ఆహాబులను పిలిచింది. వారి ఆహాబులు అంతేనా? అంటే వారి భర్తలు అని అక్కడ. తర్వాత భర్తలను కాలర్ పట్టి లాగుతున్నారు, కాలర్ పట్టి లాగుతున్నారు. మగతనం లేని మనుష్యుడు. ఇవన్నీ నేనంటే అసలు నీకు బాగోదు అయ్యా, కానీ ఈ ప్రవక్త ఎంత భయంకరంగా ఖండించాడు తెలుసా? తర్వాత నువ్వు చదవాలి. మగతనం లేని మనుష్యుడు తన భార్యను ఆ విధంగా చేయుటకు అనుమతించును. ఇచ్చాడు అనుమతి, పర్మిషన్ ఇచ్చాడు, పర్మిషన్. ఎందుకంటే మగతనం లేదు కాబట్టి అని మీ ప్రవక్త అన్నాడు. తర్వాత పొట్టి దుస్తులు ధరించుకొని, శరీర భాగాలు కనబడేట్టుగా ధరించుకొని వీధులలో వెళ్ళుటకు, వెళ్ళడానికి చర్మానికి అంటించుకున్నట్లు దుస్తులు, బిగుతు వస్త్రాలు. ఎట్లాంటి అవి? మొత్తం ఇట్టుండా స్కిన్, ఎట్లుండా ఇట్లా చర్మం కనబట్టేట్టుగా ఇంత టైట్ ఉండాలి వస్త్రాలు. ఇది నేను పర్యాసం కొరకు చెప్పుటలేదు, నేను జోక్ లేదని చెప్తలేదు. అన్ని ఇది దేవుని వాక్యము, దేవుడి వాక్యం. ఇది సత్యము, ఇది సత్యము. సరే. ఆమె అటువంటి బిగుతైన దుస్తులు ధరించి, నడవను కూడా వీలు కాకుండా ఉండును. నడవడానికి కూడా కొంతమంది వీలు కాకపోయి అట్లాంటి వస్త్రాలు వేసుకుని నడుస్తారు. తర్వాత అప్పుడు మరి ఎవరైనా ఆమెను గురించి మాట్లాడినా, మాట్లాడారనుకో, మీరు భర్తలు అతనితో జగడమాడుటకు సిద్ధపడుతురు అంటే గొడవ పడతారు. నా పిల్లల్ని కానీ పిల్లాన్ని వేసుకోకుండా మాత్రం ఆపలేడు, కానీ మొగతనం లేదు. కానీ బయటకు వచ్చి పక్కడితో గొడవ పడడానికి సిద్ధంగా ఉంటుంది మన నోరైతే. అంతేనా? అమ్మ నేనలేదు ఈ మాట, నన్నలేదు. లాస్ట్ మీరు అందుకే మీతో చదివిస్తున్నారు. మీ ప్రవర్తన మాట మన ప్రవర్తన మాట. సరే అని అంటాడు. పిల్లాన్ని మాత్రం ఏం చేయలేడు, కంట్రోల్ చేయలేడు, కానీ అనుమతించి ఏం చేస్తారంట, ఎవడైనా అంటే చూస్తే మాత్రం బయట పైన జొర్ర లేచిపోతారు వీళ్ళు. తర్వాత మీ దవడ పైన, ఇది మంచి కూడా అద్భుతంగా ఉంటుంది మాట, అరచేతితో కొట్టించుకున్నట్టే మీకు కావాల్సి ఉన్నది. మీ దవడ వలగొట్టారు అన్నాడు ఆయన. Your jaw must be slapped. దవడ పనులు వలగొట్టాలి మీ అన్నాడు. మన ప్రాంతీయ భాషలో చెప్పాలంటే నీ దవడ పనులు వలగాలరా నాయన అన్నాడు. ఆహాబులారా అన్నాడు ఆయన. ఎట్లా అనుమతించావు పెయింట్లు వేయడానికి, వస్త్రాలు వేయడానికి, శరీర భాగాలు కనబడడానికి అని ఈ గిరి వర్తమానం ఇక్కడ కదా. ఈ వర్తమానం భలే భయంకరంగా కదా. ఇట్లాగే పరిశుద్ధంగా జీవించడం అంటే కామెడీయా? దేవుడు రాజ్యం గోడమంటే ఎవడైనా సరే నమ్మి ఆ యేసుప్రభు దేవుడు అంటే తీసుకెళ్ళిపోతాడా? అలాంటి ఒక కఠినమైన జీవితాన్ని జీవించాలి. రాజ్యానికి వెళ్ళడం అంటే అందరికి అవకాశం ఉండవు. ఎవడైతే నిజంగా దేవుడి కోసం జీవించి తన కుటుంబాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని, సంఘాన్ని అలాగే కట్టుకుంటాడో వారికి అవకాశాలు అంటాడు. మగతనం లేని పురుషులు అక్కడ తయారై వాళ్ళు అనుమతించారు. మళ్ళీ బయట అంటే మాత్రం సర్వం లేచిపోతారు ఇలాంటి గొడవలకి. మీ దవడ పనులు అలగొట్టారని ప్రవక్త కనిపించిందంట. తెలుసా? నేరారోపణ అన్న వర్తమానం ఉంటుంది. ప్రవక్త ఈ యొక్క తరంపై నేరారోపణ చేస్తానన్నాడు. తెలుసా మీకు విషయం? జాగ్రత్త, మీ అందరిపై నేరారోపణ చేస్తాడు ఆయన. నేను నా వర్తమానం కూడా పంపించాను, కానీ వీళ్ళు మారలేదు ప్రవక్త. కాబట్టి ఇకపైన వీళ్ళపైన నేరారోపణ, ప్రవక్త మీ పైన ఏ ప్రవక్త వర్తమానం ద్వారా మీరు బాగుపడతారు, రక్షించబడతారు కూడా ఆ ప్రవక్త వర్తమానం మీ పైన నేరారోపణ చేస్తారు. ఈ మాట మీ పైన నేరారోపణ చేస్తే పనికి మాలినటువంటి పెయింట్లు, గింట్లు, బట్టలు మాని దేవుడు మిమ్మల్ని ఎలా ఉండమన్నాడు అలా చక్కగా ఉండండి. దౌడపను వలగొట్టించుకోకుండా అని మన ప్రవక్త అన్నాడు. కాబట్టి మిగిలిన వర్తమానం మన రాత్రికాల సమయంలో మాట్లాడుకుందాం. దేవుడు దీవించిన గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. వర్తమానం బాగుందా? ఆనందించారా? నాకు డౌటే. పరిశుద్ధుల సర్వశక్తి దేవా, నిజంగానే ఆ నీచత్వం మన వల్గరగటువంటి ఆత్మ, దయ్యపు ఆత్మ, ఫ్యాషన్ హాలీవుడ్ యొక్క ఆత్మ, అది ఎంత భయంకరంగా ఉన్నదో, ఆ ఆత్మ విషయంలో పురుషుడు ఎలా అనుమతిస్తున్నాడో, పురుషుడి పైన ఎలాంటి బాధ్యత ఉన్నదో, ఆ పురుషుడిని ప్రభు నువ్వు ఎలా నేరారోపణ చేయబడడానికి ప్రభు ఎలా ముందుకు సాగుతున్నాడు అనే విషయం గురించి మాట్లాడిన వందనాలు. ఇది నాయన మా సంఘంలో ఎప్పుడు కూడా ఇది లేకుండా ఉండటం సహాయం. శరీర భాగములన్నీ కూడా కప్పబడే రీతిలో
వస్త్రాధారం ఉండలాగునా నాయన ఈ లోకం యొక్క ధోరణిని ప్రభువా అనుసరించేటువంటి వ్యక్తులుగా పురుషులైనను పిల్లలైనను స్త్రీలైనను ఏ ఒక్కరు లేకుండా ఉండలాగునా ఇలాంటి విషయాన్ని తప్పంటే తప్పని ఖండించే ఒక బలమైనటువంటి నాయన ఒక పుల్పిట్ ప్రసంగ వేదిక ఈ సంఘంలో ఎదవేళలా ఉండలాగునా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. కనికరం చూపండి, శక్తిని బలాన్ని అనుకరించి సహాయం దయచేయమని ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి దోషకరమైన సమస్తాన్ని తీసివేసి నాయన ఇక్కడ నా సొంత మాటలు మాట్లాడడానికి నేను నిలబడలేదు నాయన, కేవలం నీ ప్రవక్త ద్వారా నువ్వు ఏది మాట్లాడి ఉన్నావో దానినే ముందు విశదపరిచాం. ఈ వర్తమానం కనుక మాలో మార్పులు కలగజేయలేకపోతే ఈ ప్రపంచంలో మమ్మల్ని ఏది మార్చలేదు. ఈ విషయాన్ని ప్రియమైన పిల్లలు గుర్తిరిగి తమ జీవితాంతం మార్చుకోలేగా మేమందరం కూడా ప్రభు నీకు అతి సమీపస్తులై నీ రాజ్యంలో ఉండాలి ప్రభు. ఏ విధము చేతనైనా సరే నీ యొక్క ప్రభు ఆ పుడి పార్శ్వలో కూర్చుండడానికి కావలసినటువంటి స్థితిగతులన్నీ మాకు అనుగ్రహించి సహాయం ఇచ్చామని ఆయన తండ్రి ప్రభు. దైవదర్శనం గారి హోటల్ విషయం కూడా కృపచూపండి, ఆ లోన్ విషయంలో తోడుగా ఉంది. అంతేకాకుండా ఆయన అన్నవిల్పల సహోదరికి లోన్ విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి, ఆ వ్యాపార విషయంలో కృపచూపండి. పాడి పంటల పశువులు పని చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దోషములని తీసివేయండి. చదువుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, గృహిణులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, గర్భిణీలుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలాన్ని మీరు ఆశీర్వదించమని కృప చూపి బలపరిచి ముందు కొనసాగింపచేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.